హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను క్యారెట్ టమాటా కర్రీ వండుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీని. నేనైతే ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత ఈ క్యారెట్స్ అన్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతేనండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. నేనైతే 4 టేబుల్ స్పూన్గా ఆయిల్ తీసుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి వేగాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, చిటపటలాడిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ను అండ్ ఆనియన్స్ కలిసిపోయేలా కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా ఉండే క్యారెట్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి. ఒక్క ముద్ద వదిలిపెట్టకుండా తింటారు. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నీ ఇందులోకి వేసుకున్న క్యారెట్ ముక్కలు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆయిల్లో మంచిగా క్యారెట్స్కు పట్టేలా మంచిగా కలుపుకుందాం. తర్వాత దీనిపైన స్పూన్ సాల్ట్ చల్లుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది. ఒకసారి కలుపుకొని ఉడికిందా లేదా చెక్ చేసుకున్నాం. కొంచెం సాఫ్ట్ అయింది. క్యారెట్ అంత తొందరగా ఉడకదు. ఎంత సన్నగా కట్ చేసినా కనీసం ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది. తర్వాత నేనైతే ఒక 6-7 టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకున్నాను. అది క్యారెట్లోకి వేసుకుందాం. దీనిపైన మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ చల్లుకుందాం. మూత పెట్టి మళ్ళీ 10 సెకండ్స్, ఫస్ట్ 10 తర్వాత 10, 20 మినిట్స్లో కర్రీ అవుతుంది. ఇందులో టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యాయి. మళ్ళీ కర్రీని అంతా కలుపుకుందాం. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ టమాటాలు ఇంకొంచెం ఉడికే వరకు ఉడికించుకుందాం. చూడండి ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది కర్రీ. అయితే ఆయిల్ అంతా పైకి తేలింది. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం.
2 టేబుల్ స్పూన్ల కారం తీసుకున్నాను. మీకు ఎంత సరిపడతా అంత తీసుకొని మళ్ళీ ఒకసారి కర్రీని కలుపుకుందాం. అంతేనండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్ట్కరమైన వంట చేసుకోవచ్చు. క్యారెట్ కర్రీ చాలా బాగుంటుంది. పుల్కాలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా ఎంతో టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఒక 5 మినిట్స్ కారం అంతా క్యారెట్ టమాటా పట్టే వరకు ఒక 5 మినిట్స్ ఉంచుకుందాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇలా మళ్ళీ ఒకసారి కర్రీనంతా కలుపుకుందాం. అంతేనండి, గ్లాస్లోకి కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన క్యారెట్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి.